అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మూసాపేట నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో బలగవ్ రెస్టారెంట్ అని ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ చాలా మంచి మంచి ఐటమ్స్తో ఉన్న ఫుడ్ ఉంది. దాని గురించి ఏందో వాళ్ళ స్టాఫ్ని కనుక్కుందాం. సార్ ఇక్కడ మనకి ఎలాంటి ఫుడ్ అవైలబుల్ ఉంటుంది? అంటే ఇక్కడ స్పెషల్ కంటే కాంబోస్ ఉన్నాయి సార్. కాంబోస్ సో మింగిల్ చికెన్ కాంబో కానీ మటన్ మింగిల్ మటన్ కాంబో, ఫ్రాన్స్, ఫిష్ కాంబోస్ అని ఉన్నాయి సార్. కాంబో చాలా మందికి ఇష్టం. సో సాటిస్ఫాక్షన్ అవుతున్నారు రాగానే. దీనికి కొంచెం దానికి ఎలా ఉంటుందంటే మెను స్టార్టర్స్ ఉంటాయి సార్. 2 స్టార్టర్స్, చెఫ్స్ స్టార్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ బిర్యానీ ఉంటుంది సార్. తర్వాత వచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్, డిజర్ట్ గులాబ్ జామున్ కానీ లైక్ ఐస్ క్రీమ్స్ కానీ గెస్ట్ దాన్ని బట్టి ఉంటుంది. సో ఏం కావాలంటే చాయిస్ అనమాట. గులాబ్ జామున్ అంటే గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్. కాంబోస్ బాగా వెళ్తున్నాయి సార్. నెక్స్ట్ వచ్చేసి సో స్పెషల్ బిర్యానీస్, ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీస్, తందూరి ఐటమ్స్ బాగా వెళ్తున్నాయి సార్ ఇక్కడ. ఓకే, మనకి ఈ బలగం రెస్టారెంట్ ఇది లొకేషన్ ఐడియా ఎట్లా? మనకి రెయిన్బో విస్టాస్ అని ఉన్నాయి సార్ పక్కన. దాని పక్కన పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ పక్కన సో ఇది లొకేషన్ మూసాపేట సార్. లొకేషన్ 2nd floor లో ఉంటుంది సార్ బిల్డింగ్. 2nd floor. ఓకే, మనకి వచ్చే కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? బలగం రెస్టారెంట్ ఒక పేరు ఉంటుంది కదా, బలగం అనేది ఒక పేరు. ఎలా ఫీల్ అవుతున్నారు వచ్చే కస్టమర్స్ అనేది? సో బలగం అనేది తెలంగాణ వర్డ్ సార్ ఇది యాక్చువల్గా. సో ఈ దాని పేరు పెట్టడం వల్ల ఎలా ఉంటుందంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి వానర్స్ పెట్టడం జరిగింది. సో గెస్ట్ అయితే సాటిస్ఫాక్షన్ అయ్యి వెళ్తున్నారు. 1-2 ఏ రెస్టారెంట్లో ఉంటుంది అన్సాటిస్ఫాక్షన్. సో వాళ్ళని కూడా సాటిస్ఫాక్షన్ చేసి పంపిస్తున్నాం సార్. లైక్ అంటే మనకి ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యి ఎన్ని నెలలు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 month అయింది సార్. ఇది 5th month రన్నింగ్ అవుతుంది సార్. ఇది ఓపెన్ అయ్యి 5th month నడుస్తుంది సార్ ఇది ఓపెన్ అయ్యి. అంటే ఇక్కడ మనకి ఇంకా స్పెషల్ ఐటమ్స్, స్పెషల్ అనేది ఎట్లాంటి పార్టీస్ అట్లాంటివి అని చేసుకునే సార్. లైక్ చిన్న బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది సార్. దాంట్లో బర్త్డే పార్టీస్ కానీ, వెడ్డింగ్ రిసెప్షన్స్ కానీ, సంథింగ్ ఎనీ కిటీ ఈవెంట్స్ కానీ చిన్న హాల్ సార్. 150-200 మెంబర్స్ దాకా చేయొచ్చండి. సో హాల్ చూసే ఉంటారు ఇంతకుముందు మీరు. దానికి సిట్టింగ్ వచ్చేసి మనకి 150-180 మెంబర్స్ సిట్టింగ్ ఉంటుంది సార్. సో నీ బొఫే సరిపోతే స్పేస్ దీని పక్క సైడ్ బొఫేస్ ఇవ్వడం కానీ, హ్యాండ్ వాష్ ఏరియా కానీ అన్ని కంఫర్టబుల్గా ఉంటుంది సార్. దీనికి రెస్టారెంట్ విత్ కన్వెన్షన్ సెంటర్ చిన్న మినీ కన్వెన్షన్ సెంటర్ లాగా చిన్న బ్యాంక్వెట్ హాల్ ఉంది సార్. లైక్ కస్టమర్స్ ఫుడ్ ఐటమ్స్ కాస్ట్ అట్లాంటి. సో బేసిక్ గా వెజ్ మెనూ వచ్చేసి 546 రూపీస్ పడుతుంది సార్. సో నాన్ వెజ్ స్పెషల్ మెనూ 746 రూపీస్ పడుతుంది. సో సపోజ్ 100 above ప్యాక్స్ ఇలా ఉంటే కొన్ని డిస్కౌంట్ లో మేము ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాంబో డిస్కౌంట్ లో ఇవ్వడం జరుగుతుంది సార్. బలగవ్ రెస్టారెంట్ అనేది మన మూసాపేట నుండి హైటెక్ సిటీకి వెళ్ళే గ్రీన్ హిల్స్ రోడ్లో ఉంది. ఇప్పుడు బలగవ్ రెస్టారెంట్ నుండి మాస్టర్ చెఫ్ గోపాల్ గారితో మనం మాట్లాడాలి. అక్కడ ఎట్లాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఎట్లా రెడీ చేస్తారు, ఆ ఫుడ్ ఐటెంలో ఉండే క్వాలిటీ ఏంది, వాటి గురించి మనకి సార్ చెప్తారు. ఒకసారి ఉంది ఆయన మాట్లాడు. సార్ ఇక్కడ ఎట్లాంటి ఫుడ్ ఐటమ్స్ రెడీ చేస్తారు? బల్గం స్పెషల్ అంటే మనది చాలా వెరైటీగా ఉన్నాయి. అంటే ఎట్లాంటి ఐటమ్స్ ఉంటాయి? తందూరి, ఇండియన్, చైనీస్ తందూరి అన్ని వెరైటీ ఉంటాయి. అంటే ఫుడ్ కాకురి కిచెన్, కాకురి కబాబ్, బల్గం స్పెషల్ అండ్ స్టార్టర్ బల్గం స్పెషల్ చికెన్, బల్గం స్పెషల్ స్టార్టర్. ఫుడ్ ఐటమ్స్ క్వాలిటీ కానీ అవి ఎట్లా ఉంటాయి? కస్టమర్స్ అన్ని బ్రాండెడ్ తెప్పిస్తాం. మసాలా ల్యాండ్ చికెన్, స్నేహ చికెన్ మాకు మంచి క్వాలిటీ తెప్పిస్తాం. ఒరిజినల్ అన్ని ఒరిజినల్ బ్రాండెడ్ తెప్పిస్తాం. కస్టమర్స్ ఆ ఫుడ్ ఐటమ్స్ ని తిన్న తర్వాత ఎలా ఫీల్ అవుతారు? చాలా గుడ్, వెరీ గుడ్. బల్గం చికెన్ రిపీట్. కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు తిని. ఇక బలగం అంటేనే ఫ్యామిలీకి సంబంధించింది కదా, ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటారు. బల్గం అంటేనే బల్గం పేరు మీద వచ్చి మా ఫుడ్ బాగుంది, బల్గం తగ్గట్టు పేరు చాలా బాగుంది అని చెప్పి వెరీ గుడ్. బల్గం అంటే బల్గం లాగా ఉంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది తిని. ఓకే, ఇక్కడ ఫ్యామిలీ పార్టీలు కానీ అట్లాంటివి చేసుకుంటారు. వాటికి ఫుడ్ మీ నుంచి రెడీ చేస్తారు? మేమే అన్ని రెడీ చేస్తాం. అంటే ఓవరాల్ గా ఈ ఫుడ్ ఐటమ్స్ గురించి వాటికి బ్యాంకెట్ ఆల్ ఐటమ్స్ మేమే ప్రిపేర్ చేసి ఇస్తాం. అంటే వాళ్ళు వచ్చి మాకు ఇలాంటి ఐటమ్స్ కావాలంటే ఫంక్షన్ కి ఇలాంటి ఐటమ్స్ వాళ్ళు ఎవి కావాలంటే మేము చేసిస్తాం. ప్రతి ఒక్కటి మీరే చేస్తారు? ప్రతి ఐటమ్. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి మీకు? నాకు 30 years. 30 years నుంచి? 30 years ఎక్స్పీరియన్స్. ఓకే, ఎక్కడెక్కడ చేశారు? గ్రీన్ పార్క్,
10 years అండ్ 6 years టోటల్ గోల్కొండ 3 స్టార్ అక్కడ వేసి చాలా చేశాను. ఐటీసీ గ్రూప్లో కూడా చేశాను. గ్రీన్ పార్క్ రీసార్ట్ అక్కడక్కడ చేశాను. ఐటెక్స్ నా హోటల్. ఇప్పుడు ప్రస్తుతానికి బల్గామ్ కిచెన్. మన బలగం రెస్టారెంట్ లో కస్టమర్స్ బాగా ఇష్టపడే ఐటమ్ ఏంటి? కొత్తిమీర చికెన్ వేపుడు, చికెన్ వేపుడు, కరివేపాకు చికెన్ వేపుడు, బల్గామ్ స్పెషల్ చికెన్ అండ్ బల్గామ్ స్పెషల్ చికెన్ పన్నీర్ బల్గామ్ పన్నీర్ స్పెషల్ వెరైటీ ఇస్తాం. అంటే స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఇష్టపడతారు. 2 వెరైటీ ఇస్తాం. అంటే ఎక్కువ రేట్లో ఉంటాయా లేదంటే నార్మల్ కస్టమర్కి తగినట్టే ఉంటాయా రేట్లు? ఇక్కడ నార్మలే. అంటే మేము స్పెషల్గా ఇస్తున్నాం కాబట్టి ఎక్కువ లేవు తక్కువ లేవు. మేము ఇచ్చేదానికి నార్మల్ రేటు. బట్ హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళేం రేటు ఎక్కువ ఉందని ఎవరేం చెప్పలేదు. బట్ హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు. బల్గం అంటే బాగుంది ఫుడ్ అని హ్యాపీగా చెప్పి వెళ్తారు. ఇక్కడ ఎంతమంది టీం ఉంటారు? ఆ కస్టమర్ సర్వీస్ ఎలా ఉంటుంది? కస్టమర్ సర్వీస్ చేస్తూ 10 మెంబర్స్ ఉంటారు. కిచెన్లో మొత్తం 50 మెంబర్స్ టోటల్. 15 మెంబర్స్ వరకు ఉంటారు. ఓకే. ఇక్కడ మనం బలగం రెస్టారెంట్లో ఫుడ్ ఐటమ్స్ కానీ బలగం పేరుతో ఉండే ప్రతి ఐటమ్ చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి స్టాఫ్ ఎక్కువ ఉన్నారు. కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే కాడి నుంచి వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ ప్రతిదీ అందించే వరకు కూడా వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారని చెప్తున్నారు. ప్రతి ఐటమ్ కూడా క్వాలిటీ ఫుడ్ క్వాలిటీతో తయారైన వాటితోనే తీసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీకి సంబంధించి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూర్చునేదానికి ఒక సపరేట్ ప్లేస్ ఉంది. అలాగే ఇక్కడ పార్టీ చేసుకునేదానికి కూడా ఒక మంచి ప్లేస్ ఉంది. ఈ బలగం రెస్టారెంట్ అనేది వచ్చిన ప్రతి కస్టమర్ కూడా ఫ్యామిలీతో పాటు వచ్చి అరే మన బలగం రెస్టారెంట్ అని చెప్పేలా ఉంది అని చెప్పేసి ఇక్కడ మాస్టర్స్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. బలగం రెస్టారెంట్లో ఉండే ప్రతి ఐటమ్ చాలా అద్భుతంగా ఉంది. మన మూసాపేట నుంచి హైటెక్ సిటీ వెళ్ళే గ్రీన్ హిల్స్ రోడ్లో ఈ మన బలగం రెస్టారెంట్ అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మరి అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తే కానీ మన బలగం రెస్టారెంట్ బలగం ఏందో తెలియదు. ఖచ్చితంగా బలగం రెస్టారెంట్ ప్రతి ఒక్కరు విజిట్ చేసి బలగం రెస్టారెంట్లో ఉండే ప్రతి ఐటమ్ని టేస్ట్ చేయాలని చెప్తున్నాను. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా 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 బాగుంటుందని చెప్తున్నారు. అందరూ ఖచ్చితంగా మన బలగం రెస్టారెంట్ని తప్పకుండా విజిట్ చేయాలని చెప్తాను. అన్న మీ పేరేంది? మీరు ఏం చేస్తుంటారు? నా పేరు యాదగిరి సార్. ఆలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 25 years ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ నేను కిచెన్ ఇన్ఛార్జ్ చేస్తా, సూపర్వైజర్ చేస్తా, ఈవెన్ ఫుడ్ కూడా చేస్తా. అంటే పెయింట్రీ సలాడ్స్, బలగం స్పెషల్ సలాడ్స్. యాక్చువల్లీ ఏంటంటే మా బలగం కిచెన్ అంటే ఇప్పుడు 23 జిల్లాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రదేశం ఎట్లుందంటే ఇక్కడ పోతే మెడ్చల్ పోతుంది, ఇక్కడ పోతే మెదక్ పోతుంది, ఇక్కడ పోతే సంగారెడ్డి పోతుంది. తెలంగాణ నడిపొడ్డులు ఉంది అన్నాడు. బలగం కిచెన్ ఎక్కడ లేదు. బలగం అంటే ఈ సినిమా బలగం సినిమా కాదు. బలగం హోటల్లో ఫుడ్ ఎలా ఉందంటే కస్టమర్ కంపల్సరీ వస్తున్నారు పాటలు వాళ్ళ ఫుడ్ తిని టేస్ట్ వాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలి. బలగం మన తెలంగాణ స్టైల్. ఓకే, మొత్తం తెలంగాణ స్టైల్లో ఉంటుంది అంటారు. ఆల్మోస్ట్ తెలంగాణ స్టైల్. అంటే గోంగూర కూడా తెలంగాణ స్టైల్ తెంపాం. గోంగూర ఉంది, ఇప్పుడు నాటుకోడి ఉంది, అంకాపూర్ చికెన్ ఉంది. అంకాపూర్ చికెన్ ఇస్తాం, నాటుకోడి పులుసు ఇస్తాం, రాగి సంగటి ఇస్తాం. అది తెలంగాణ స్టైల్ అందుకే అట్లా దానికి చాలా ఆకర్షితులవుతారు. ఓకే, ఫుడ్ ఐటమ్స్ ఎట్లా ఉంటాయి, ఏంది, కస్టమర్స్ ఏమంటారు వాటి గురించి? ఫీడ్బ్యాక్ బాగా చెప్తారు సార్. మేము ఏదన్నా మాకు ఒకటి ఫీడ్బ్యాక్ బాగా లేకుండా కానీ మీరు మనం సర్దిద్దుకుంటాం. ఎందుకంటే కంపల్సరీ హోటల్ మా ఎండీ కూడా చాలా మంచి వాళ్ళు. ప్రతి ఐటమ్ తిన్నా రాజీ పడరు. అన్ని కాస్ట్లీ మెటీరియల్ ఇస్తారు. కొంతమంది నాసిరకం చేస్తారు కదా, మా దగ్గర కాస్ట్లీ కాజు కానీ బటర్ కానీ అమూల్ క్రీమ్ కానీ మొత్తం కాస్ట్లీ గ్రైండ్ రైస్ కానీ దేంట్లో కాంప్రమైజ్ కాదు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మెయిన్ స్టార్టర్స్ బల్గాం స్పెషల్ చికెన్, ఆరు నాటుకోడి, ఫిష్ పులుసు, ఆరు రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు, నల్లి బొక్క మటన్ ముక్క. నల్లి బొక్క మటన్ ముక్క అంటే నల్లి బొక్కతోటి బోన్లెస్ పీస్ ఇస్తాం. ఆ ఐటమ్ మొత్తం గెస్ట్ పర్సన్ అవుతారు. నల్లి బొక్క మటన్ ముక్క 3 మెథడ్ పీసులు ఉండే నల్లి బొక్క. అది స్పెషల్ బల్గాం స్పెషల్. మళ్ళీ అంకాపూర్ చికెన్ తెలంగాణలో మెయిన్ అంకాపూర్ చికెన్ అంటే చాలా ఫేమస్ సార్. మీరు చాలా ఫేమస్. మాకు ఎండీ కూడా చాలా మంచిగా చూసుకుంటారు. మా ఎండీ చాలా స్టాఫ్కు అందరూ మంచి
మంచి కస్టమర్ నుంచి మంచి రెస్పాన్స్ సార్. ఇక్కడ మన బలగో రెస్టారెంట్లో నల్లి బొక్క చికెన్ ముక్క తినాలంటే ఖచ్చితంగా మన బలగో రెస్టారెంట్కే రావాలి. మటన్ ముక్క నల్లి బొక్క. ఓకే సారీ రిపీట్. మన బలగో రెస్టారెంట్లో నల్లి బొక్క మటన్ ముక్క తినాలి అంటే ఖచ్చితంగా మనం మూసాపేట నుంచి హైటెక్ సిటీ వెళ్ళే గ్రీన్ హిల్స్ రోడ్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ నల్లి బొక్క మటన్ ముక్క తినేదానికి ఖచ్చితంగా బలగో రెస్టారెంట్ని విజిట్ చేయాలని చెప్తున్నాను.